మేడం చాలా మందికి అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. నిజంగా ఆ పెయిన్స్ సహజమేనా? అలా వస్తాయంటారా నిజంగా? డెఫినెట్లీ అండి. పీరియడ్ టైంలో పెయిన్ అనేది నార్మల్ అనమాట. ఎందుకు అలా అంటే వస్తుందంటే, పీరియడ్ సమయంలో ఏమవుతుంది, గర్భాశయం నుంచి ఏదైతే పొర ఏర్పడి ఉంటుందో ప్రెగ్నెన్సీ కోసం, ఆ పొర ఊడిపోవడం వల్లే వాళ్ళకి ఇలా పీరియడ్స్ లాగా వస్తాయి. ఆ పొర ఊడిపోయేటప్పుడు గర్భాశయం కొన్ని కాంట్రాక్షన్స్ జరుగుతాయి. ఆ టైంలో ఆ కాంట్రాక్షన్స్ వల్ల వాళ్ళకి మైల్డ్ పెయిన్‌గా అనిపిస్తది. ఎందుకంటే అలా పుషింగ్ కాంట్రాక్షన్స్ చేయడం వల్లే బ్లడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్. బట్ కొంతమందిలో మాత్రమే ఇది పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇది నార్మల్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి డైలీ యాక్టివిటీస్ కానీ డిస్టర్బెన్స్ ఏది ఉండదు. అంటే రెగ్యులర్‌గా వర్క్స్ చేసుకోవచ్చు, లేదా జాబ్స్ కానీ ఇలాంటి ఏది డిస్టర్బెన్స్ కలిగించదు. బట్ కొంతమందిలో మాత్రమే ఈ కాంట్రాక్షన్స్ మైల్డ్‌గా సివియర్ ఫార్మ్‌లో ఉంటాయి. నార్మల్ కన్నా కూడా తీవ్రంగా మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఎక్కువ సార్లు గర్భాశయం కాంట్రాక్షన్స్ జరిగి, లేదంటే ఆ కాంట్రాక్షన్స్ వల్ల ఇతర ఆర్గాన్స్ పైన ప్రెషర్ పడి వాళ్ళకి పెయిన్ సివియర్ ఫార్మ్‌లో ఉంటాయి. మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే స్కూల్‌కెళ్ళలేకుండా, కాలేజ్‌కెళ్ళలేకుండా పీరియడ్ టైమ్‌లో కంప్లీట్ రెస్ట్ ఇంకా. అవును. పడిపోతూ ఉంటారు. కూర్చోవడానికని, నిల్చోవడానికన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దేనివల్లంటే ఈ కాంట్రాక్షన్స్ పెయిన్ వల్లనే. అది సివియర్ ఫార్మ్‌లో ఉంటాయి. ఆ సివియర్ ఫార్మ్‌లో ఎందుకుంటాయంటే, నార్మల్‌గా కొంతమందికి ఎలాంటి డిసీజ్ లేకపోయినా సివియర్‌గా ఉంటాయి. బట్ కొన్ని కేసెస్‌లో డిసీజ్ కండిషన్స్ ఉంటాయన్నమాట ఇంటర్నల్‌లో. నార్మల్ పెయిన్ కన్నా కూడా అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ మంత్. ప్రీవియస్‌లీ ఎలా ఉంది పెయిన్, ఫస్ట్ నుంచి పెయిన్‌ఫుల్‌గా ఉంటే అది నార్మల్‌గానే కనిపిస్తుంది. బట్ ఫస్ట్ నుంచి నార్మల్‌గా ఉండి, ఇన్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ ది సైకిల్‌లో లేదంటే 2-3 మంత్స్ నుంచి లేదంటే 1 ఇయర్ నుంచి పెయిన్ వచ్చిన వాళ్ళలో ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. వాళ్ళకేమైనా ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే ఎండోమెట్రియోసిస్ కానీ, బల్కీ యూట్రస్ కానీ, ఇలా ఇంటర్నల్‌గా ఏదైనా డిసీజ్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇలా పెయిన్ సివియర్ ఫార్మ్‌లో ఉంటుంది. సో, ఇలా పెయిన్ ఉన్నప్పుడు అసెస్ చేసుకోవాలి. ప్రీవియస్‌లీ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్ సివియారిటీ ఎలా ఉంది? అది మన డైలీ వర్క్స్ డిస్టర్బ్ చేస్తుందా? ఈ పెయిన్‌తో పాటు ఇంకేమైనా పీరియడ్ సమస్యలు యాడ్ అవుతున్నాయా? హెవీ బ్లీడింగ్ కానీ, లేదంటే క్లాట్స్ పడడం కానీ, వీక్‌నెస్ కనిపించడం, కళ్ళు తిరగడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి. ఇలా కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఇలాంటి కండిషన్స్‌కి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సపోజ్ డిసీజ్ లేకపోయినా కూడా పెయిన్ తగ్గుతుంది. నార్మల్‌గా ఈ పెయిన్ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల లేదంటే ఎక్కువ సివియర్ కాంట్రాక్షన్స్ వల్ల వస్తుంది. హోమియోపతి మందులు ఎలా చేస్తాయంటే ఆ కాంట్రాక్షన్స్‌ని నార్మలైజ్ చేసేలాగా బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ జరగకుండా న్యాచురల్‌గానే ఆ సైకిల్ కంటిన్యూ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లమ్స్‌ని కూడా ఇంకా సివియారిటీ మారకుండా ఎర్లీ స్టేజ్‌లోనే తగ్గేలా కూడా మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా ఫిడికస్ హోమియోపతిలో టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తాం. అంటే మెడిసిన్స్ అందరూ ఇస్తారు. బట్ క్వాలిటీ మెయిన్. ఇంత మంచి క్వాలిటీ కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ డిసీజ్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది రూట్ కాజ్ నుంచి కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది.